నియోజకవర్గంలో ప్రశాంతమైన గ్రామాలు మన వెంప శ్రీరాంపురం గ్రామాలు సంస్కృతి సంప్రదాయాల నిలయం. మన గ్రామాన్ని ఉన్నతంగా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు దృఢ సంకల్పంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. 2019లో మన గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన వెంప శ్రీరాంపురం గ్రామాలు మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా 25 లక్షల రూపాయలతో సచివాలయ భవనం, 21.7 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 17.5 లక్షల రూపాయలతో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం చేశారు. అలాగే 20 లక్షలు ఖర్చు చేసి గ్రామంలో జిఎస్బి రోడ్లు నిర్మించారు. 8,50,000 ఖర్చు చేసి విద్యుదీకరణ పనులు చేశారు. సుమారు ₹1 కోటి ఖర్చు చేసి మన వెంప శ్రీరాంపురం గ్రామాలు ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. ఇక జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా మన వెంప శ్రీరాంపురం గ్రామాలకి ₹23,70,37,951 రూపాయల లబ్ధి చేకూరింది. మొత్తంగా అభివృద్ధి మరియు సంక్షేమం కలిపి మన వెంప శ్రీరాంపురం గ్రామాలకి సుమారుగా 21 కోట్లకు పైగా లబ్ధి జరిగింది. భీమవరం నియోజకవర్గం మొత్తంగా మన వెంప శ్రీరాంపురం గ్రామాలు అభివృద్ధి మరియు సంక్షేమంలో మోడల్ గ్రామంగా నిలిచింది. దీనంతటికీ కారణం మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. 100% మరి చిన్న గ్రామం అయినప్పుడు కూడా చాలా బాగా జరిగింది మన డెవలప్మెంట్. అలాగే గన్సీన్ గారు మేము ఎప్పుడు వెళ్ళినా ఏది అడిగినా మాకు లేదని మాట లేకపోకుండా ప్రతిదీ కూడా గన్సీన్ గారు మాకు చేసి పెడితేనే. గ్రంథి శ్రీని గారు మా గ్రామానికి చాలా చేశారు. ఇప్పుడైతే రైతు వారీగా గానీ, లేకపోతే పేదవారి పట్ల గానీ, పెన్షన్దారుల పట్ల గానీ, అలాగే హెల్త్ విషయంలో గానీ అన్ని విషయాల్లో ఆయన చాలా బాగా చేశారండి. ప్రతి విషయంలో స్కూల్లో అన్ని సౌకర్యాలు బాగున్నాయండి. బుక్స్ ఇస్తున్నారు, బ్యాగులు ఇస్తున్నారండి, మెయిన్ షూలు అన్ని ఇస్తున్నారండి పిల్లలకి. బాగున్నాయండి. ఇది వరకు అంటే ఫుడ్ అంతా బాగుంది. హౌస్ కట్టుకుంటున్నామండి, జగన్ అన్ని ఇచ్చింది. ఆరోగ్యశ్రీ వచ్చిందండి మా బాబుకి. పేగు ఆపరేషన్ కి చాలా సఫర్ అయ్యామండి. దానికి ఆరోగ్యశ్రీ వచ్చిందండి. దాని ద్వారా ఆపరేషన్ చేయించామండి మా బాబు. మన గ్రామాన్ని ఇంతలా అభివృద్ధి చేసినందుకు గాను మన వెంప శ్రీరాంపురం గ్రామస్తులందరూ కూడా ముక్త కంఠంతో మళ్ళీ మన గ్రంథి శ్రీనివాస్ గారిని మన ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటది అనుకుంటున్నామండి. గ్రంథి శ్రీనివాస్ రాజు గారు ఖచ్చితంగా చెప్పగలం. శ్రీనాన్నదే గెలుపు. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన వెంప శ్రీరాంపురం గ్రామాలు అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.